షార్ట్ కట్ కీస్ అనేటివి .NETలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ షార్ట్ కట్ కీస్ని యూజ్ చేసుకొని మీరు క్విక్గా మీ యొక్క అప్లికేషన్ని డెవలప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ స్క్రీన్ ఇది. అట్లానే నెక్స్ట్ ఇవన్నీ మీరు చూడొచ్చు. ఆయా సందర్భాల్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. అట్లనే రిమైనింగ్. ఓకే, ఎనీవే ఫామ్స్ అంటే విండోస్ ఫామ్స్ మనం డెవలప్ చేస్తాం కాబట్టి ఆ ఫామ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఫస్ట్ చూద్దాం. మరి విజువల్ స్టూడియో .NET స్టార్ట్ చేయడం జరిగింది. న్యూ ప్రాజెక్ట్ ఫైల్లోకి వెళ్ళి తీసుకున్నాం. అట్లనే ఇక్కడ మనకి విజువల్ బేసిక్లో విండోస్ ఫామ్స్ అప్లికేషన్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. ఆ యొక్క టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి. అట్లనే ఇక్కడ నేమ్ మీకు ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను సంథింగ్ XYZ అని ఇచ్చాను. ఓకే, ఫస్ట్ స్క్రీన్ వచ్చిన తర్వాత చూడండి, ఫస్ట్ టైం మీకు ఇక్కడ ఫామ్ అనేది రావడం జరిగింది. మరి ఈ ఫామ్కి సంబంధించిన ప్రాపర్టీసు అంటే ప్రతి దానికి కూడా ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్కి అంటే ఫామ్కే కావచ్చు, లేదంటే ఇక్కడ మీరు చూసినట్లయితే టూల్ బాక్స్ తీసుకుంటే ఇక్కడ టూల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఈ యొక్క ఫామ్లో ఏవైతే మీరు డిజైన్ చేయాలో అంటే డ్రా చేయాలో వాటికి సంబంధించిన ఈ యొక్క టూల్స్ లేదంటే కంట్రోల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కంట్రోల్స్ అని తీసుకున్నాం. ఈ కంట్రోల్స్ అన్నిటికీ కూడా సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, లేదంటే ఈ ఫామ్కి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు. మీకు F4 ప్రెస్ చేస్తే వస్తాయండి. F4 లేదంటే వ్యూలోకి వెళ్ళి ప్రాపర్టీస్ తీసుకున్నా కానీ వస్తాయి. ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ విండో అని ఉంది, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఈ యొక్క ప్రాపర్టీస్ అనేది వస్తాయి. ఇప్పుడు మనకి మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఫామ్ అనేది రావడం జరిగింది. ఈ ఫామ్ అనేది మెయిన్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే మిగతా కంట్రోల్స్ అన్నిటిని కూడా ఏవైతే మనం ఈ యొక్క అప్లికేషన్ డిజైనింగ్ ఉపయోగిస్తున్నామో వాటిలన్నిటిని కూడా హోల్డ్ చేసి పెట్టుకుని ఉండే ఏరియానే ఫామ్ అంటాం. ఓకే, మరి ఈ ఫామ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేటివి ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేసేదానికి ఉపయోగపడతాయి. ఇక్కడ రకరకాల కేటగిరీస్లో ఈ యొక్క ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. చూడండి. ఓకే, మీకు ఏది కావాలి, ఏ ప్రాపర్టీ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇటు సైడ్ ఆ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ ఇటు సైడ్ వస్తూ ఉంటాయి, లేదంటే సెట్టింగ్స్ అనేటివి ఇటు సైడ్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ కలర్ చూడండి, ఏ కలర్లో ఉంది ఫాము, ఈ కలర్లో ఉంది. నేను బ్యాక్ కలర్ అనేది ఇప్పుడు చేంజ్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మార్చాను. మళ్ళీ మీకు మామూలుగా కావాలనుకుంటే ఇంతకు ముందర ఉన్నట్లుగానే ఎట్లా ఉంది, మీకు బటన్ ఫేస్లో ఉందా? ఓకే, బటన్ ఫేస్లో ఇచ్చేయడం జరిగింది. సో ఆ విధంగా ఏ ప్రాపర్టీని కావాల్సింటే ఆ ప్రాపర్టీని మీరు మార్చుకోవచ్చు. ఆయా ప్రాపర్టీస్ ఎప్పుడు అవసరమో అప్పుడు మనకి అప్లికేషన్ డెవలప్మెంట్లో నెక్స్ట్ రాబోయే సెషన్స్లో మనం తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ ఫామ్కి ప్రాపర్టీసే కాకుండా ఈవెంట్స్ కూడా ఉంటాయండి. మరి ఈవెంట్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఏ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏ కోడ్ మాడ్యూల్ని యాక్టివేట్ చేయాలో లేదంటే ఎగ్జిక్యూట్ చేయాలో నిర్ణయిస్తాయి ఈవెంట్స్ అనేటివి. మీరు ఈ ఫామ్ మీద డబుల్ క్లిక్ చేయండి, లేదంటే వేరే కంట్రోల్ ఏదన్నా ఉంటే ఆ కంట్రోల్ మీద డబుల్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు కోడ్ విండోలోకి వెళ్తారనమాట. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన కోడ్ విండోలోకి వెళ్తారు. డబుల్ క్లిక్ చేశాను, ఏమొచ్చింది, ఫామ్ లోడ్.
అనే ఈవెంట్ వచ్చింది. ఫామ్ ఈవెంట్స్లో డిఫాల్ట్గా వచ్చే ఈవెంట్ ఫామ్ లోడ్ ఈవెంట్. రిమైనింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ఏ సిచ్యువేషన్లో ఏ ఈవెంట్ను వాడుకోవాలో ఆ ఈవెంట్ని మీరు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ పబ్లిక్ క్లాస్ ఫామ్1 అని చెప్పేసి ఎండ్ క్లాస్ అని చివర ఉంది. ఇక్కడ ఈవెంట్ ప్రైవేట్ సబ్ ఎండ్ సబ్ ఈ మధ్యలో ఈవెంట్ ఏముంది, ఫామ్ లోడ్ ఈవెంట్ ఇట్లా ఉంది. ఓకే, ఫామ్ లోడ్ అయినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫామ్ లోడ్ అవుతున్నప్పుడు ఒక మెసేజ్ బాక్స్ ఇవ్వాలి అనుకున్నాను. ఓకే, దట్స్ ఆల్. ఎంటర్ ప్రెస్ చేసా. మరి ఇప్పుడు ఈ ఫామ్ని రన్ చేసి చూద్దామా? చూడండి, ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఫామ్ లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అయ్యేటప్పుడే మీకు హలో స్టూడెంట్స్ అని రావడం జరిగింది. ఇప్పుడు ఫామ్ ఇక్కడ రన్ టైంలోకి రావడం జరిగింది. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. మరి కంట్రోల్ F4 ప్రెస్ చేసి మామూలు డిజైన్ టైంలోకి రండి. మరి ఈ ఫామ్ మీద మీరు ఏ కంట్రోల్ని కావాలంటే ఆ కంట్రోల్ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి ఎంత సైజులో కావాలో దాన్ని డ్రా చేసుకోండి. ఓకే, అట్లానే వేరే కంట్రోల్స్ అన్నీ కూడా మీరు ఏవి కావాలో అవి ఎక్కడ కావాలో అక్కడ డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. వద్దనుకుంటే డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇంతకు ముందర మనం ఫామ్ లోడ్ ఈవెంట్లో కోడ్ రాసాం. అట్లా కాబట్టి ఇప్పుడు నేను ఈ బటన్ అనే ఒక కంట్రోల్ని తీసుకోవడం జరిగింది. మరి బటన్ మీద ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నాను. దీనికంటూ సపరేట్ ఈవెంట్స్ అనేటివి ఉంటాయి. బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి అనేది ఇక్కడ నేను ఇంకొక మెసేజ్ బాక్స్లో పెడతానండి. ఓకే, మరి ఇప్పుడు రన్ చేస్తామా? ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు హలో స్టూడెంట్స్ అనే మెసేజ్ రావడం జరిగింది. అట్లనే లోడ్ అయిన తర్వాత బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్. ఎస్, ఇప్పుడు మెసేజ్ బాక్స్ మళ్ళీ రావడం జరిగింది. వి ఆర్ ఫైన్ అని ఇప్పుడు మెసేజ్ రావడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క కంట్రోల్స్ని అంతా కూడా డ్రా చేసే ఏరియా ఈ ఫాము. మరి ఏ కంట్రోల్కి కావాలంటే ఆయా కంట్రోల్కి సంబంధించిన కోడ్ మనం ఎప్పటికప్పుడు రాసుకోవచ్చు. అదేవిధంగా ఆయా కంట్రోల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క బటన్ 1 అనే దాని మీద ఫోకస్ పెట్టి ఉన్నాను, దాని మీద క్లిక్ చేస్తున్నాను. దీని ప్రాపర్టీస్ ఇప్పుడు మీకు రావాలి అంటే దీని మీద క్లిక్ చేస్తున్నాం కాబట్టి F4 ఇప్పుడు ప్రెస్ చేయండి. మరి ఇప్పుడు దీని ప్రాపర్టీస్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 4 కలర్ ఇప్పుడు మారుస్తానండి. బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా ఈ యొక్క ఫాంట్ ఏదైతే ఉందో ముందర ఆ యొక్క ఫాంట్కి సంబంధించిన కలర్ మారుద్దాం. చేంజ్ అయిందా? కలరు బ్లాక్గా ఉండింది కాస్త ఏమైంది, బ్లూ కలర్లోకి చేంజ్ అయింది. ఆ విధంగా ఈ యొక్క కంట్రోల్స్ అపీరియన్స్ మార్చుకోవచ్చు ఈ యొక్క ప్రాపర్టీస్ విండోస్ ద్వారా. అట్లానే కరస్పాండింగ్ ఈవెంట్ మీరు తీసుకొని ఆ పర్టికులర్ ఈవెంట్కి మీరు కోడ్ రాసుకునేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందర మనం బటన్ క్లిక్ ఈవెంట్లో రాసాం. బటన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. ఫామ్ ఉంది, ఫామ్లో బటన్ ఉంది, ఇంకా మీరు ఏ డ్రా చేసే వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ కావడం జరుగుతుంది. మరి బటన్కి క్లిక్ ఈవెంటే కాకుండా రిమైనింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ వచ్చాయి చూడండి. ఓకే, అలా అన్నమాట. సో మీకు ఆ విధంగా స్టార్టింగ్లో ఫామ్స్ యొక్క ప్రాపర్టీసు, అట్లనే ఫామ్లో ఉండే డిఫాల్ట్ ఈవెంట్స్ ఏంటి, అట్లనే రిమైనింగ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఒక కోడ్ రాయడం ఎట్లా, ఎగ్జిక్యూట్ చేయడం ఎట్లా అనేది సింపుల్గా ఇప్పుడు మీకు ఈ సెషన్లో చూపించడం జరిగింది.